దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు చివరి దినాల్లో తను ఎటువంటి పరిస్థితుల్లో మధ్యన జీవించి ఉన్నాడు అనే విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. అలాగే యాకోబు ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నాడు, యాకోబు ఎక్కడ మరణించి ఉన్నాడు, యాకోబుని ఎక్కడ భూస్థాపితం చేసి ఉన్నారు అనే విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈరోజు యాకోబు జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, యాకోబు కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు తాను తన యొక్క కుటుంబము సమస్తము కూడా ఐగుప్తు దేశానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఐగుప్తు దేశానికి వచ్చే సమయాన యాకోబు యొక్క వయస్సు 130 సంవత్సరాలుగా మనకి కనబడుతూ ఉంది. 130 సంవత్సరాల ప్రాయంలో, అంటే వృద్ధాప్యము ఉన్నటువంటి సమయంలో యాకోబు ప్రయాణం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే కుటుంబం కొరకు, తన జాతి జీవించడం కొరకు యాకోబు ఎంతో ఓర్పుతోటి, ఎంతో సహనముతోటి తను ఐగుప్తు దేశానికి ప్రయాణమై రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యాకోబు జీవితంలో ఆదికాండము 47వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికాను. అంటే 130 సంవత్సరాల ప్రాయంలో యాకోబు ఐగుప్తు దేశానికి వస్తే, ఐగుప్తు దేశంలోనికి వచ్చిన దగ్గర మొదలుకొని సుమారుగా 17 సంవత్సరాలు యాకోబు జీవించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే యాకోబు యొక్క వయసుని కనుక మనం చూస్తే 130 సంవత్సరాలు, అలాగే ఈ యొక్క 17 సంవత్సరాలు, మొత్తంగా 147 సంవత్సరాలు యాకోబు జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంది. మరి కింద ఉన్నటువంటి వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అనగా అతడు జీవించిన సంవత్సరములు 147 సంవత్సరాలు యాకోబు జీవించడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షముని ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఇక్కడ యోసేపు జీవితంలో యాకోబు యోసేపుతో ఒక ప్రమాణం అనేది చేస్తూ ఉన్నాడు. ఈ ప్రమాణం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, యాకోబు ఐగుప్తులో చనిపోయి ఐగుప్తులో తన యొక్క దేహాన్ని పాతిపెట్టడానికి యాకోబు ఇష్టపడట్లేదు. దానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే, యాకోబు యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు కానీ, తల్లి అయినటువంటి మరి యొక్క రెబెకా కానీ, మరి అబ్రహాము కానీ, అలాగే సారా కానీ, రాహేలు కానీ, ఈ యొక్క లేయా కానీ, వీళ్ళందరూ కూడా వారి సంతానం అంతా కూడా కనాను దేశంలో వారి యొక్క మరి భూస్థాపనం అనేది జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా మరి దూరదేశాల్లో ఎవరైనా కాలం చేసినా, మరి వేరే ప్రాంతంలో ఎక్కడైనా మరణించినట్లయితే తిరిగి వారు నివాసం చేసినటువంటి ప్రాంతానికి తీసుకురావడం, మరి వారి యొక్క పుట్టినటువంటి ఊరిలో కానీ గ్రామంలో కానీ ఆ భూస్థాపితం కార్యక్రమం అనేది జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి రోజు యాకోబు యొక్క పితరులైనటువంటి మరి అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడ మరి వీరు పాతి పెట్టబడ్డారు, వీరి యొక్క సమాధులు అనేవి ఎక్కడ ఉన్నవి, ఏ చోట్లో వీరి యొక్క సమాధులు పాతి పెట్టబడ్డవి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆదికాండము 23వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే, అబ్రహాం యొక్క భార్య అయినటువంటి మరి సారమ్మ చనిపోయినప్పుడు అబ్రహాము కనాను దేశంలో ఉన్నాడు. కనాను దేశంలోనే సారా చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మరి చనిపోయిన తర్వాత కనాను దేశంలో తనకంటూ ఒక చోటు అనేది అబ్రహాముకు లేదు. మరి ఎప్పుడైతే సారా చనిపోతుందో తన భార్య కొరకు ఒక తోటను కొనాలి అనే ఆలోచన అబ్రహాముకు రావడం, మరి యొక్క శ్మశాన భూమిని కొనడానికి మరి ఈ యొక్క అబ్రహాము ఆలోచన చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలన్నీ కూడా మనకి ఆదికాండము 23వ అధ్యాయము 19వ వచనంలో కనబడుతూ ఉంటాయి. ఆ చోటుని మనం ఒకసారి చూద్దాం. ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనును మమ్రే ఎదుట ఉన్న మక్బేల పొలము గుహలో తన భార్య అయిన సారాను పాతిపెట్టాను.
అంటే అబ్రహాము యొక్క భార్య అయినటువంటి సారా ఎక్కడ పాతిపెట్టబడింది? కనాను దేశంలో, కనానులో ఉన్నటువంటి హెబ్రోనులో ఉన్నటువంటి మక్బేల పొలము యొక్క గుహలో మరి అబ్రహాము యొక్క భార్య అయినటువంటి సారా పాతిపెట్టబడింది. మరి కొన్ని దినాలకి అబ్రహాము కూడా మరణించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము మరణించిన తరువాత మరి అబ్రహామును కూడా అదే చోటు మరి పాతి పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. చూడండి, అదే ఆదికాండము 25వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. 175 సంవత్సరాలు అబ్రహాము జీవించిన తర్వాత 175 సంవత్సరాల తర్వాత అబ్రహాము మరణించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి అబ్రహాము మరణించిన తర్వాత తన యొక్క భూస్థాపన కార్యక్రమము ఎక్కడ జరిగినది అనే విషయాన్ని చూస్తే కింద వచనాల్లో అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన. అంటే పితరుల యొద్దకు చేర్చబడడం అంటే మరి తన యొక్క భార్య అయినటువంటి సారా ఏ చోట్ల అయితే అక్కడ పాతి పెట్టడం జరిగినదో మరి అబ్రహాము కూడా అదే చోటులో పాతి పెట్టడం అనేది మనకి కనపడుతుంది ఈ భూస్థాపన కార్యక్రమంలో. మరి ఏ చోటు అనే విషయాన్ని చూస్తే 9వ వచనంలో ఆ మాటలు కనపడతాయి. హిత్తీయుడైన షోహారు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్బేల గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిలును అతని పాతిపెట్టారు. అంటే ఈ యొక్క పొలం ఎవరిది? హిత్తీయుడైన షోహారు, అలాగే అతని కుమారుడైనటువంటి ఎఫ్రోను. ఆయనకున్నటువంటి పొలం మక్బేల అనే గుహలో ఈ యొక్క అబ్రహాముని పాతి పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు అబ్రహాముని ఇదే చోట్లో పాతి పెట్టడం మనం చూస్తున్నాం. అలాగే సారమ్మని కూడా ఇదే చోట్లో పాతి పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. మరి వీరి కుమారుడైనటువంటి మరి ఇస్సాకు విషయంలో కూడా మనం చూసినట్లయితే చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇస్సాకు బ్రతికిన దినములు 108 సంవత్సరములు. అంటే 180 సంవత్సరాలు ఇస్సాకు బ్రతికి ఉన్నాడు. ఈ 180 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఇస్సాకు మరణించిన తర్వాత మరి కింద మాటను చూసినట్లయితే మరి తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైనటువంటి ఏసావు, యాకోబులు అతనిని పాతిపెట్టారు. అంటే ఇస్సాకు మరణించిన తర్వాత కూడా మరి అదే కనాను దేశంలో హెబ్రోనులో అదే గుహలో ఇక్కడ మరి ఈ యొక్క ఇస్సాకును పాతి పెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇస్సాకు తర్వాత మరి జరిగినటువంటి మరి తన సహోదరుడైనటువంటి యాసావు కానీ ఇక్కడ మరి తన తమ్ముడైనటువంటి యాకోబు విషయంలో కూడా ఇక్కడ కొన్ని మాటలు మనకి కనపడుతూ ఉన్నాయి. చూడండి, ఆదికాండము 47వ అధ్యాయము 30వ వచనంలో నా పితరులతో కూడా నేను పండుకొనినట్లు ఐగుప్తు దేశములో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పాను. అంటే తన పితరుల యొద్దకే మరి వెళ్ళిపోవడానికి యాకోబు ఇష్టపడుతున్నాడు. తన చివరి దినాల్లో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, మరణపు అంచుల్లో ఉన్నాడు. ఎప్పుడైతే మరణపు అంచుల్లోనికి వెళ్ళిపోయి ఉన్నాడో తన చివరి కోరికని తన కుమారుడైనటువంటి యోసేపుకి ఇక్కడ యాకోబు తెలియపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కింద వచనంలో 31వ వచనంలో నా పితరులతో కూడా అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదని నేను. మరియు అతడు నీతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశాను. అంటే నువ్వు నాకు మాట ఇవ్వు, ఆ మాట చొప్పున మరి నన్ను ఇక్కడ నుండి నా పితరులు ఎక్కడైతే మరి పాతి పెట్టబడ్డారో, నా పితరులు ఎక్కడైతే చనిపోయి ఉన్నారో అదే చోటులో అదే గుహలో మరి నన్ను పాతి పెట్టు అని తన చిన్న కుమారుడైనటువంటి యోసేపు ఎదుట యాకోబు మాట తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే వచనాలు గనక మనం ఆలోచన చేసినట్లయితే మరి దీని గురించి మరి పూర్తి వివరణ మనకి ఆదికాండము 49వ అధ్యాయం 30వ వచనంలో మనకి ఈ చోటు ఎక్కడుంది, ఎవరిదే ఆ పొలము అనే ప్రతి విషయం కూడా మనకి కనబడుతుంది. చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 30వ వచనం. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో. హిత్తీయుడు ఎఫ్రోను అతని యొక్క భూమి దగ్గర ఉన్నటువంటి గుహలో నా తల్లిదండ్రుల యొద్ద, నా తండ్రుల దగ్గర నన్ను పాతిపెట్టు అని ఇక్కడ యాకోబు వేడుకుంటున్నాడు. కింద చూసినట్లయితే ఆ గుహ ఎక్కడుంది? కనాను దేశములో, అలాగే మమ్రే ఎదుటనున్న మక్పేల పొలములో ఉన్నది. కనాను దేశములో మమ్రే ఎదుటనున్న మక్పేల అనే పొలములో ఉన్నది. మరి ఈ పొలములో, ఈ గుహలో
ఎవరెవరి యొక్క సమాధులు ఉన్నవి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, కింద మాటలు చూసినట్లయితే అబ్రహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. మరి ఎఫ్రోను యొద్ద తన పితరుల కొరకు, తన గర్భఫలాల కొరకు మరి శ్మశాన భూమి కింద ఇక్కడ కొనడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క శ్మశాన భూమిలో ఎవరెవరు ఉన్నారు చూడండి. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి. అంటే ఇదే చోటు ఎవరున్నారు? అబ్రహాము అదే చోటు పాతి పెట్టబడ్డాడు, అలాగే సారా కూడా అదే చోటు పాతి పెట్టబడింది. అలాగే కింద వచనంలో చూసినట్లయితే అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకా పాతి పెట్టబడి, అక్కడనే నేను లేయాను కూడా పాతి పెట్టని. అంటే వీరి కుటుంబము యావత్తు కూడా మరి ఈ కనాను దేశంలోనే మరి ఈ యొక్క పొలములో, ఆ యొక్క గుహలో మరి సమాధులుగా పాతి పెట్టడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి తాను కూడా అదే చోటుకు వెళ్ళి అక్కడ మరి తిన యొక్క భూస్థాపన కార్యక్రమం కూడా జరగాలి అని యాకోబు ఆశపడుతున్నాడు. కింద వచనంలో చూసినట్లయితే చూడండి, యాకోబు తన కుమారుల యొద్ద యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుడు చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడాను. అంటే 147 సంవత్సరాలు బ్రతికినటువంటి యాకోబు మరి ఈ యొక్క ఐగుప్తు దేశమందు మరణించడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యాకోబు యొక్క కోరిక మేరకు మరలా ఐగుప్తు దేశం నుండి మరి కనాను దేశానికి యాకోబు యొక్క భూస్థాపన కార్యక్రమం అనేది మరి జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము కూడా ఈరోజు పితరుల కాలాన్ని కనుక మనం చూసినట్లయితే అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికున్నాడు. అలాగే మరి ఈ యొక్క యాకోబుని కనుక మనం చూసినట్లయితే 147 సంవత్సరాలు జీవించున్నాడు. కాబట్టి మరి అబ్రహాము కంటే ఇస్సాకు కంటే కూడా మరి తక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తిగా మనకి యాకోబు విషయంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా ఈరోజు యాకోబు జీవితంలో మరి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ప్రతి సమస్య నుండి కూడా పోరాటం చేస్తూ ప్రతికి కనపడుతుంది. అలాగే యేసేపు విషయంలో కూడా మరి చివరి దినాల్లో తండ్రి యొక్క కోరికను తీర్చే కుమారుడి కింద యేసేపు మనకి కనబడడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి యేసేపు అలాగే యాకోబు యొక్క అనుబంధం ఇక్కడ మనకి కనబడుతుంది. అదేవిధంగా యాకోబు దేవునికి ఇష్టడిగా బ్రతికి ఉన్నాడు. యాకోబు జీవితంలో మరి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని మరి పితరుల యొద్దకు చేర్చబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకను రానటువంటి దినాల్లో దేవుని యొక్క లేఖనాలను ధ్యానించుకొని ఆత్మీయంగా దేవునికి దగ్గరవటం పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.